భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీ9 ప్రతినిధి సత్యప్రసాద్. గంగారం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఇర్పా రుక్మిణి గారు మీరు సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ప్రజలకి మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప. మీరు గతంలో ఎటువంటి అయినా కార్యక్రమాలు చేసినారా? ఇదే ఫస్ట్ చేయాలని ప్రజాసేవ చేయాలని వచ్చిన. ఇప్పుడు మనకి గతంలోనే కాంగ్రెస్లో గెలిచిన సర్పంచ్ గారు కాంగ్రెస్లో పార్టీ నుంచి గెలిచారు కాబట్టి మన సర్పంచ్ గారు ఏమన్నా అభివృద్ధి పనులు చేసినారా? ఆయన చేసిన మాకేం తెలియదు కానీ మేము ఫస్ట్ అసలు కొంత మేరకైనా తను అభివృద్ధి చేశారు గ్రామాన్ని చేసినారా? కొంచెం రోడ్లు వేసినారు. ప్రజలందరూ మీరు అందరూ మీరే కావాలనేసి మీరు నిర్ణయించినారా? ప్రజల మేరకే నిర్ణయించారు. అలాగే ఎమ్మెల్యే గారు వచ్చి మీరే అభ్యర్థిగా ఉండాలని మాట్లాడారా? ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు మేము కలిసి సేవ చేద్దామని నిర్ణయించుకున్నాం. ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఏమైనా ఫండ్స్ వచ్చినా ప్రజలకి సేవ చేసి రాష్ట్రంలోని 2 సార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకి నిధులు ఇవ్వక గ్రామ సర్పంచులు ధర్నాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, నియోజకవర్గంలో ఉంది. మన స్థానిక సంస్థల ఎన్నికల మీద మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచారనేసి చెప్పి మీరు అంటున్నారు ఎమ్మెల్యే గారు. మీరు ఎమ్మెల్యే గారి నుండి ఎలా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు? ఎమ్మెల్యే గారి నుండి పట్టుదలతో పట్టి ఆయన్ని అడిగి తెచ్చి సేవ చేయాలి, అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేసి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మీరు అనుకుంటున్నారు. ఓకే, గ్రామంలోని ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఈ డ్యామేజ్ కానీ ఏదన్నా రోడ్లు కానీ అవి ఏమన్నా ఆగిపోయి ఉంటే అవి ఇల్లు కానీ అవి చేయాలని. చేయలేకపోవడానికి మీకు దారి ప్రధానమైన సమస్య? ప్రధానమైన సమస్య. మరి సీసీ రోడ్లు ఏమైనా సమస్య ఉంది ఇక్కడ? ఉన్నాయి. నీటి సమస్య? నీటి సమస్య బాగానే ఉంది. డ్రైనేజీలు లేక అవి డ్రైనేజీలు లేక ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోయి ఉన్నాయి. మరి మీరు ప్రజలకు ఎంతవరకు న్యాయం చేయాలని ఆలోచనతో మీరు సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నారు? మీ దృష్టికి ఎటువంటి సమస్య వచ్చినా చేస్తారా? ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలకి సేవ చేయాలని పట్టుదలతో. మంచి ఆలోచన పట్టుదలతోనే ముందుకు వస్తున్నారు మీరు. మీ యొక్క గ్రామ యొక్క ప్రజలు మీ యొక్క కుటుంబ సభ్యులుగా మీరు అనుకుంటున్నారా? ప్రజలు ఒక పట్టుదల వాళ్ళు మా పట్టుదలతో ప్రజలకి సేవ చేయాలి. వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేము వాళ్ళకి కూడా రుణపడి మేము వాళ్ళకి సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎటువంటి సమస్యని మీ దృష్టికి వచ్చినా ఎమ్మటే తక్షణమే ఎమ్మెల్యే గారి నుంచి పరిష్కరిస్తారు, అంతేనా? అంతే. మీకు ఎటువంటి అనుభవం లేదు, ఇదే ఫస్ట్ టైం మీరు మీ యొక్క ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు, అంతేనా? ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవు, కేవలం పొలాలకు పోయే దారులు, రైతు నీటి సమస్య, డ్రైనేజీలు, ఇండ్లు, మిగిలి ఉన్న రోడ్ల, అలాగే ఇంకా ఇందిరమ్మ రాని వాళ్ళకు కూడా వాళ్ళకి వచ్చేటట్టు అభ్యర్థి రుక్మిణమ్మ మీరు. ఓకే అన్నగారు, మా టీ9 ఛానల్ నుంచి మీరు మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదములు. ఉంటామండి.